ఆఫ్రికా ముక్కలవుతుంది. ఆఫ్రికా నుండి ఒక భాగం మన భారతదేశానికి వచ్చి ఢీకొనబోతుంది. ఇలాంటిదే ఒక ఘటన ఈ రోజు నుండి 10 కోట్ల సంవత్సరాల క్రితం ఒక భాగం ఆఫ్రికా నుండి వేరై ఏషియాకి వచ్చి ఢీకొంది. కాలక్రమేణా అది భారతదేశంగా ఆవిర్భవించింది. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఒక భాగం ఆఫ్రికా నుండి వేరై మన భారతదేశానికి వచ్చి ఢీకొనబోతుంది. ఒకవేళ ఇలా జరిగితే గుజరాత్ నుండి మొదలుకొని కేరళ వరకు ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఎత్తైన పర్వత శిఖరాలు ఏర్పడతాయి. అలాగే ఆ ప్రాంతంలోని ప్రజలపై దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో భయంకరమైన అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. పర్వత శిఖరాలు ఎత్తుగా ఉండడం వలన తేమ కారణంగా పర్వతాలు హిమాలయ పర్వతాలుగా రూపుదిద్దుకుంటాయి. పశ్చిమం నుండి దక్షిణం వరకు ఉన్న ప్రాంతాలు మంచు ప్రదేశాలుగా మారిపోతాయి. భూమి యొక్క పూర్తి వాతావరణం మారిపోతుంది. కాబట్టి మన భూమికి ఇలా ఎందుకు జరుగుతుంది? మనం దీనిని ఆపగలమా లేదా? భవిష్యత్తులో మన భూమికి ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలను మనం ఎదుర్కోబోతున్నామన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు నుండి 300 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి పూర్తిగా సముద్రాలతో నిండి ఉంది. మన భూమి ఏర్పడి అప్పటికి కొన్ని సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ఆ సమయంలో సముద్రాల అడుగున అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఈ అగ్నిపర్వతాలు సముద్రాల నుండి బయటకు వచ్చి విస్ఫోటనం చెందడం ప్రారంభించాయి. ఆ విస్ఫోటనం ద్వారా బయటకు వచ్చిన లావా సముద్రాలపై పడడం ద్వారా చల్లబడి భూమిపై చిన్న చిన్న ఐలాండ్స్ గా ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ కొన్ని వేల సంవత్సరాల వరకు జరగడం వలన భూమిపై ఎన్నో ఐలాండ్స్ ఏర్పడ్డాయి. అలాగే భూమి యొక్క ఉపరితలం మెల్లిమెల్లిగా చల్లబడడం ప్రారంభించింది. దీని కారణంగా భూమి లోపల చీలికలు ప్రారంభమయ్యాయి. దానితో భూమిపై అక్కడక్కడ ఏర్పడ్డ ఐలాండ్స్ అన్ని ఒక దగ్గరికి చేరుకొని ఈ రోజు ఉన్న భూమిలాగా రూపుదిద్దుకుంది. ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల వరకు సాగుతూనే ఉంది. చివరికి ఇది ప్యాంజియన్ మహాదీవిగా ఏర్పడింది. ఈ రోజు నుండి 20 కోట్ల సంవత్సరాల క్రితం ప్యాంజియాలో మరోసారి పగుళ్లు మొదలయ్యాయి. ఒకే సూపర్ కాంటినెంట్ గా ఉన్న మన ప్యాంజియా పగుళ్ల కారణంగా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఈ రోజు ఉన్న 7 ఖండాలు ఏర్పడ్డాయి. కానీ భారతదేశం మొదట్లో ఆఫ్రికాకి అత్తుకొని ఉండేది. కానీ కాలక్రమేణా ఆఫ్రికాలో మరోసారి పగుళ్ల కారణంగా మన భారతదేశం ఆఫ్రికా నుండి వేరై ఏషియాకి వచ్చి ఢీకొంది. అలా ఢీకొనడం ద్వారా ఎత్తైన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ రోజుకి హిమాలయ పర్వతాలు పెరుగుతూ పోతున్నాయి. ఎందుకంటే భారతదేశం యొక్క భూమి ఏషియా వైపుకి నొక్కబడుతుంది. ఈ రోజు మనకు ఏవైతే 195 దేశాలు ఉన్నాయో అవి అన్ని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే సూపర్ కాంటినెంట్ గా ఉండేవి. కానీ కాలక్రమేణా ఆ సూపర్ కాంటినెంట్ లో చీలికల కారణంగా అవి మెల్లిమెల్లిగా వేరై ఇన్ని దేశాలుగా ఏర్పడ్డాయి. దీనికి పెద్ద ఉదాహరణ ఇప్పుడు ఆఫ్రికా నుండి వేరవుతున్న ఈ సోమాలి ప్లేట్స్. 2005వ సంవత్సరంలో కేనియాలో దక్షిణ తీకా నుండి నైరోబి ఎక్స్ప్రెస్ హైవే వరకు రాత్రికి రాత్రే భూమి 2 ముక్కలుగా విరిగిపోయింది. ఈ విరిగిపోయిన ముక్కల మధ్య సంవత్సరానికి 6 నుండి 7 మిల్లీమీటర్ల దూరం పెరుగుతుంది. ఆఫ్రికాలో అలా చీలికలు రావడానికి కారణం ఈ త్రికోణ ఆకారంలో కనిపించే ఈ ప్రదేశం. ఈ ప్రదేశంలో నుబియన్ ప్లేట్, సోమాలి ప్లేట్ మరియు అరేబియన్ ప్లేట్ అనే 3 రకాల భూమి యొక్క ప్లేట్స్ కలుస్తాయి. లోపలి నుండి లావా బయటకు రావడం వల్ల మొత్తం త్రిభుజాకార భాగం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుండి అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం సర్వసాధారణమైన విషయం. అలాగే ఇక్కడ నివసించే ప్రజలు ఈ స్థలాన్ని తమ నివాస స్థలంగా భావిస్తారు. కానీ వీళ్లు నివాసంగా భావించే ఈ ప్రదేశం భవిష్యత్తులో ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతూనే ఉంటాయి. కాబట్టి నిరంతరం విస్ఫోటనల కారణంగా ఇక్కడ భూమి సన్నగా మరియు బోలుగా తయారయ్యింది. ఎప్పుడు ఎలా ఎక్కడి నుండి ఆపద వస్తుందో ఎవరికీ తెలియదు. అంతేకాకుండా ఇక్కడ తరచుగా అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఇక్కడ భూకంపాలు రావడం ఒక సాధారణమైన విషయం. అందుకే ఈ ఆఫ్రికాలో నిరంతరం చీలికలు ఏర్పడతాయి. ఒకవేళ భవిష్యత్తులో ఈ పగుళ్లు ఇంకా విస్తరించినట్లయితే ఆ పగుళ్ల మధ్యలో నీళ్లు నిండుతాయి. దీని కారణంగా చీలికలు ఎక్కువ అవ్వడం వలన ఆఫ్రికా విచ్ఛిన్నమయ్యే వేగం పెరుగుతుంది. కాబట్టి ఇది ఎప్పటికైనా మన భూమికి ముప్పే. ఎందుకంటే పగుళ్లు ఏర్పడడం వలన అగ్నిపర్వతాల నుండి విషపూరిత వాయువులు విడుదలవుతాయి. కాబట్టి భౌగోళిక శాస్త్రవేత్త రాయల్ లెవర్మోర్ ప్రకారం భవిష్యత్తులో ఆఫ్రికా నుండి వేరవుతున్న ఈ సోమాలి ప్లేట్ మన భారతదేశం యొక్క పశ్చిమ భాగానికి వచ్చి ఢీకొంటుంది. అలా ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రారంభంలో మన భారతదేశం
ఆఫ్రికా నుండి వేరై ఏషియాకి వచ్చి ఢీకొనడం వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి. కాబట్టి అంత వేగంతో వచ్చి ఢీకొనడం వల్ల రాష్ట్ర నగరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దక్షిణ పశ్చిమంలో ఇవి సముద్రాల సరిహద్దు రాష్ట్రాలు. అందువలన సోమాలి ప్లేట్స్ మన పశ్చిమ భారతదేశం వైపుకు వస్తున్న కొద్దీ సముద్ర తీరాలు ఏటా పెరగడం, భూకంపాలు రావడం ప్రారంభిస్తాయి. కాలక్రమేణా అగ్నిపర్వతాలు ఏర్పడడం, విస్ఫోటనం చెందడం వంటివి సాధారణంగా మారిపోతాయి. సోమాలి ప్లేట్స్ వచ్చి ఢీకొనడం వల్ల గోవా నుండి శ్రీలంక వరకు, మహారాష్ట్ర నుండి పాకిస్తాన్ వరకు సముద్ర సరిహద్దుల్లో ఎత్తైన పర్వతాలు ఏర్పడతాయి. పర్వతాలు ఎత్తుగా ఉండడం వలన తేమ కారణంగా ఏళ్ల తరబడి మంచు వర్షం కురుస్తుంది. మళ్లీ ఈ మంచు కరగడం వలన కొత్త నదులు ఏర్పడతాయి. పరిసర ప్రాంతాలు నివాసానికి వీలు లేకుండా దట్టమైన అడవులు ఏర్పడతాయి. సోమాలి ప్లేట్స్ ఢీకొనడం ద్వారా భారతదేశం యొక్క వాతావరణంతో పాటు దేశం యొక్క ఆకారం కూడా మారిపోతుంది. అప్పటి వరకు నేపాల్ మరియు భూటాన్ హిమాలయ పర్వతాలలో కలిసిపోతాయి. అప్పటి వరకు మన భారతదేశం ఒక్కటే కాదు, పూర్తి భూమి యొక్క ఆకారం మారిపోతుంది. భూమిపై అన్ని ఖండాలు ఒక దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. భూమి యొక్క వాతావరణం కూడా మారిపోతుంది. ఈ రోజు ఉన్న ఏషియా పూర్తిగా ఉత్తరం వైపుకి వెళ్లిపోతుంది. దీని కారణంగా ఈ రోజు ఉన్న దట్టమైన అడవులు ఎడారులుగా, మరియు ఈ రోజు ఉన్న ఎడారులు దట్టమైన అడవులుగా మారిపోతాయి. ఈ వీడియోని ఒకవేళ దుబాయ్ మరియు సౌదీ అరేబియాలో నివసించే మన తెలుగు వాళ్ళు చూస్తే బహుశా డాన్స్ చేస్తారేమో. కానీ ఇది జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటి వరకు ఎన్నో తరాలు గడిచిపోతాయి. అంతేకాకుండా మనం ఈ భూమి మీద బాగా అభివృద్ధి చెంది బహుశా వేరే గ్రహాలపై నివాస గృహాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆఫ్రికా నుండి సోమాలి ప్లేట్ భారతదేశానికి వచ్చి ఢీకొంటుందనే థియరీని రాయల్ లివర్మోర్ 1990లో చెప్పాడు. దీని తర్వాత ఎంతో మంది భూగర్భ శాస్త్రవేత్తలు ఎన్నో థియరీలను చెప్పారు. అంటే సోమాలి ప్లేట్స్ భారతదేశానికి వచ్చి ఢీకొనకుండా అన్ని ఖండాలు ఒక దగ్గరికి చేరుకొని మళ్ళీ ఒకే సూపర్ కాంటినెంట్ గా ఏర్పడుతుందని చెప్పారు. మరి మన మానవులు దానిని చూడడానికి అప్పటి వరకు బ్రతుకుతారా? అలాగే భవిష్యత్తులో భూమిపై జీవం అభివృద్ధి చెందుతుందా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్న. దీనికి సమాధానం మనమందరం కలిసే ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.